పసుపు దొరికింది, సాధించాం చివరికి. ఇంకా ఎదగలేదు, తుప్పల వల్ల ఎదగలేదు, పెద్ద కాయ వస్తుంది. పైన ఉన్నటువంటి పైనాపిల్స్ కోయడానికి అయితే వెళ్తున్నాం. ఒకసారి చూద్దాం, వెళ్ళిన తర్వాత ఎలా ఉంటాయి ఏంటి అనేది. కపానికి మంచిది, కప్ప మొత్తం పోద్ది. అంటే ఇది పసుపు పచ్చడి, ఎక్కడ ఏం లేదు ఇప్పుడు వరకు. పసుపు పచ్చడి న్యాచురల్ గా ఈ పసుపు నుంచి వచ్చేటటువంటి ఫ్లేవర్ అప్పుడే వచ్చేస్తుంది. ఇంకా ఇది ఎండలేదు, ఇంకా ఏం కాలేదు, కానీ ఈ పసుపు నుంచి వచ్చేటటువంటి ఆ ఫ్లేవర్ మీకు ఆ కలర్ కనపడుతుంది అనుకుంటున్నాను. శరీరంలో ఉన్న కప్ప మొత్తం బయటకు పోద్ది. ఇప్పుడు ఈ సీజన్ లోని మళ్ళా చూడు జనవరి ఫిబ్రవరి కోసాం. ఫస్ట్ టైం నా లైఫ్ లో ఫస్ట్ టైం నా చేతితో ఒక పైనాపిల్ కాయని అయితే కోసాను. ఇంకా చూద్దాం, ఎన్నుకొద్దాం. దుంప కడతాయి, కడతావు. ఇక్కడ చాలా ఉంది, కసవ బలమే. ఇదిగో ఇదిగో ఇంకా ఉంది, కడతావు. పైన ఉన్నటువంటి పైనాపిల్స్ కోయడానికి అయితే వెళ్తున్నాం. ఒకసారి చూద్దాం, వెళ్ళిన తర్వాత ఎలా ఉంటాయి ఏంటి అనేది. తుప్పలు ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం క్లీన్ చేసుకుని బాగు చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. బాగా పైనాపిల్ చెట్లు ఎక్కువగానే వేసాము. కొమ్మలు దేశాల్లో వదిలేస్తారు, అవి వాటికయ్యే లెగిసిపోతాయి. ఇంకా రైతులు వదిలేస్తే శుభ్రంగా తినేస్తాయి అన్నమాట. పైనాపిల్ అంతా ఇచ్చేస్తాయి. మరి ఏం కాసుకొని ఉంటాను, రాత్రులు కూడా కొన్ని కాస్తారండి. ఎవరు ఇచ్చేస్తారు? ఆవులు వదిలేస్తారు. ఆవులు తినేస్తాయి అంటున్నారా? ఆవులు తినేస్తాయి, అందువల్ల లేకపోతే బోళ్ళు చెట్లు కుప్పనం పాడు చేస్తాయి చెట్లు. మంది ఇప్పుడు కాఫీ తోట ఎక్కడి నుంచి పైకి అయ్యేలాగా పైకి పైకి కాఫీ మిరియాలు కూడా అదే కాఫీ చెట్లకి ఉంటాయి, కొన్ని పెద్ద పెద్ద మామిడి చెట్లకి కూడా ఉంటాయేమో. అడవినరికి పోడి వ్యవసాయం పోడి ఉంటదేమో అప్పుడు. మెట్టధాన్యం మెట్టధాన్యం ఉంటాయి కదా, అరకలు సామలు కొర్రలవా? సామలు కొర్రలు ఓకే అంటారు. దానానికి కూడా బుడమలు అంటారు. బుడమలు దానమే, అవి ఒక దానం చిన్న ఉంటాయి. సిరిధాన్యాలు అంటే సామలు కొర్రలు ఉంటాయి. అవన్నీ ఈ పోళ్ళ పండించాక తర్వాత ఏం చేస్తామంటే కాఫీ వేస్తారు. కాఫీలు వేసారు తర్వాత కాఫీ వేస్తే కాలిపోయి అగ్గి పెట్టేశారు. మంట పెట్టి కాలిపోతే మళ్ళీ మామిడి వేస్తారు. మామిడి మొక్కలు పెట్టారు. మామిడి మొక్కలు పెట్టి అప్పుడు నీడ అవుతే మిరియాలు కాఫీ అయ్యొచ్చు. మరి మామిడి సరిగ్గా పండేది కదా ఇక్కడ. ముళ్ళు ముళ్ళు అక్కడ ఉన్నాయి వల్ల. ఇక్కడ పైనాపిల్స్ దొరికినాయి. ఎంతసేపు కష్టపడితే బుడ్డ కాయలు ఒక 2, ఒకటి కుళ్ళిపోయింది. అది పోయింది, ఎదురు ఒకటి ఉంది. ఇప్పుడు మనం అయితే అఫీషియల్గా కోసాం. ఫస్ట్ టైం నా లైఫ్లో ఫస్ట్ టైము నా చేతితో ఒక పైనాపిల్ కాయని అయితే కోసాను. ఇంకా చూద్దాం, ఎన్నుకొద్దాం. నెంబర్ 2 రెండోది కూడా కోసాం. ఇంకోండి 2 పైనాపిల్ కాయలు. ఈ 2 కాయలు కోస్తావా? చాలే, ఇంకా ఎదగలేదు. తుప్పల వల్ల ఎదగలేదు, పెద్ద కాయ వస్తుంది. అది మీరు కోసండి మళ్ళీ దగ్గర. ఇంకెదరికి వెళ్తే టైం పెట్టేస్తుంది. చాలు 4 కాయలు చాలు. కడతాయి మిరియాలు కడతావు.
పసుపు దొరికింది, సాధించాం చివరికి. ఎక్కువ సాయం ఉంటుంది. మందు గట్ట ఏమీ వేయలేదు దీనికి, దాని అంతా అదే లేచింది ఇంకా న్యాచురల్ గా. ఈ పసుపు బలమే. ఇక్కడ చాలా ఉంది. కసవ బలమే. ఇదిగో ఇదిగో ఇంకా ఉంది కట్టవు. ఇది పక్కకి వేసేద్దాం, తీసింది ఇటు పక్కకి ఇలా వేసేద్దాం. అవుతా తవ్విన తర్వాత తెద్దాం. అక్కడే తవ్వు. చాలు ఇక్కడే ఉంటుంది అదే. సార్ తీయనా? చాలు. ఇది మామూలుగా ఇంటి దగ్గర మేము పసుపు కింద చేయాలంటే ఎలా ఉడకబెట్టాలి దీన్ని? ఉడికేసి ఆరబెట్టాలి. అప్పుడు చిన్న కొమ్మ అవుతుంది సన్నంగా. ఓకే, సన్నగా అయిపోద్ది. సన్నగా అయిపోద్ది. అక్కడ అల్ల దానికి అవుతుంటుంది. ఇక్కడ లేదు. అక్కడ లేదు. కొంచెం ఉందంటే దీనికి. అది వద్దులే, ఇది అది వద్దు. వద్దా ఇది? ఆ పసుపు బాగోదు, కారం పసుపు లాంటిది. ఈ 2 కొమ్ములు ఉన్నాయనుకో, ఈ 2 మీద పేస్ట్ ఈ తొక్క తీసేస్తా. తీసి ఇది మిక్సీలో పేస్ట్ చేసుకుంటా. మిక్సీలో పేస్ట్ చేసుకుంటాం. ఇంత అల్లం వేసుకుంటా. మళ్ళీ అంత అల్లం ఇప్పుడు ఇలాంటి పసుపుతోనే? ఇలాంటి పసుపుతోటి ఇంత అల్లం వేసుకొని వాము ఇంత జీలకర్ర, కొద్ది గసగసాలు ఉంటాయి కదా, గసగసాలు వేసి పేస్ట్ చేసుకుంటా. అందులో ఎల్లుల్లిపాయ కూడా వేసి పేస్ట్ చేసుకొని 2 పచ్చిమిర్చి 2 ఉల్లిపాయలు కోసి పోపు వేసి ఇప్పుడు తగినంత కారం తగినంత చింతపండు వేసుకుంటా. కపానికి మంచిది. కప్ప మొత్తం పోద్ది. అంటే ఇది పసుపు పచ్చడి. ఎక్కడ ఏం లేదు ఇప్పుడు వరకు. పసుపు పచ్చడి మేము చేసుకుంటాం. ఎప్పుడు ప్రతి సంవత్సరం చేసుకుంటారా? ప్రతి సంవత్సరం 2-3 సార్లు చేసుకుంటాం. కప్పం బాడీలో ఉన్న శరీరంలో ఉన్న కప్ప మొత్తం బయటకు పోద్ది. ఇప్పుడు ఈ సీజన్ లోని మళ్ళా చూడు జనవరి ఫిబ్రవరి ఆ టైంలోని, జనవరి ఫిబ్రవరి సీజన్ లో సంవత్సరం 2 సార్లు. వేసవకాలంలో చేసుకోకూడదు, వేసవకాలంలో వేడి చేసేస్తుందని. వర్షాకాలం శీతాకాలం చేసుకుంటే బాడీలో ఉన్న కప్ప మొత్తం పోద్దా? ఓకే. ఇప్పుడు మనం అంతా పీకింది ఇదేనా? ఇక్కడ కూడా ఉన్నది. ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ కొద్దిగా ఉంటాయి. కాకపోతే ఇప్పుడు దుంప వేస్తుంది అన్నమాట. ఇప్పుడు దుంప చేస్తుంది గట్టిగా, ఉప్పు వేస్తుంది దుంప. ఇప్పుడు మనం కొన్ని చెట్లు తవ్వేం దుంపలేదు. అవును, అది చిగురేస్తుంది. ఇప్పుడు ఇంకా కింద చిగురేస్తుంది. ఇప్పుడు మనం అదంతా కూడా పసుపు ఎక్కడొక్కడ ఉంటూనే ఉంటది. ఇదంతా పసుపు, ఇది ముందు పసుపు వేసింది అన్నమాట. కానీ ఇత్తనాలు పోలేదు, తీసేగానే ఇదంతా ఉంది పసుపు. ఓకే, ఇత్తనాలు తీయలేదు. అలా చేస్తే ఇప్పుడు బాగుంటది. ఇది కాకుండా మనకి భూమిలో పండే దుంపలు ఇంకేముంటాయమ్మా? భూమిలో పండినయా ఉంటాయి. భూమిలో పండే మాకు అడుగు దుంపని. అడుగు దుంప రెడ్డి గారు కూడా తిన్నారు, అడగండి. అది దుంప టేస్ట్ ఉంటది. చాలా లోతుగా తవ్వాలి ఇంకా దానికైతేనా? దానికైతే ఓకే, ఇంకా ఎక్కువ లోతు తవ్వాలి. కూర పెండలా ఉంటది, కర్ర పెండలా ఉంటది. మన సైట్ లో ఉందా కర్ర పెండలో? ఇక్కడ ఉంది కానీ ఇప్పుడు రావు దుంపలు. కర్రపెండలాలు ఉన్నాయి చెట్లు. ఆ కింద మామిడి చెట్లు కింద పక్క కూడా ఉన్నాయి. అల్లదిగో అక్కడ కూడా ఉంది కర్రపెండలు. ఇప్పుడు రావు, ఇంకా టైం పడుద్ది. తేగండి పోవాలేమో.
తీగ ఎందుకంటే అంత చెట్టే అది పెద్ద చెట్టు అవుతుంది. ఇదిగో ఆ మామిడి చెట్టు కొమ్మల్లాగా అవుతాయి. అంత కొమ్మలు అవుతాయి. అవి మనం కట్ చేసుకుంటాం. ఇంకా కట్ చేసుకోవడం కాదు, భూమిలోనే పీకాలి. కట్ చేసి భూమిలో పెడతాం. తవ్వుకుంటే దానికి దుంప వస్తుంది. అదే అదే అర్థమైంది. ఇప్పుడు తవ్వితే ఉండదు ఇంకా, ఉండదు. సరే. ఇప్పుడైతే ఇప్పుడు దాకా పీకినటువంటి ఈ పసుపుని కడగడానికి అయితే వచ్చాను. స్మెల్ భలే అయితే కనుక మంచి భలే వస్తుంది. న్యాచురల్గా ఈ పసుపు నుంచి వచ్చేటటువంటి ఫ్లేవర్ అప్పుడే వచ్చేస్తుంది. ఇంకా ఇవి ఎండలేదు, ఇంకేం కాలేదు. కానీ ఈ పసుపు నుంచి వచ్చేటటువంటి ఆ ఫ్లేవర్ మీకు ఆ కలర్ కనపడుతుంది అనుకుంటున్నాను. ఒక చిన్న ట్యాప్ దగ్గర కూర్చున్నాను వచ్చి. ఇప్పుడు దాకా పీకినటువంటి ఈ పసుపుని క్లీన్గా కడుగుతున్నాను ఇప్పుడు ప్రస్తుతం అయితే. దీని తర్వాత ప్రాసెస్ యాక్చువల్గా దీన్ని ఉడకబెట్టాలంట. ఉడకబెట్టిన తర్వాత దీన్ని పక్కకు తీసేసి ఏదైతే ఉడకబెడతామో దాన్ని అలా ఉడకబెట్టిన తర్వాత మొత్తం వాటర్లో బయటికి తీసేసి ఒక 2-3 డేస్ ఎండలో ఎండబెట్టి ఆ తర్వాత దీన్ని మనం మళ్ళీ పసుపు కింద ఆడించుకోవాలి. అంటే మనం మిక్సీ పెట్టుకోవచ్చు, లేదంటే ఎలా అయినా వాటర్ ఇట్ ఈస్ మనం ఎలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు దాకా పీకినటువంటి ఈ పసుపు అనమాట. ఇంకా చాలా పీకాలని ఉంది, కానీ టైం టేకింగ్ ఎక్కువగా ఉంటుందని చెప్పి ఎక్కువగా అయితే పీకలేదు. అలాగే ఈరోజు మీకు నేను పైనాపిల్ కోసుకురావడం అవి కూడా చూపించాను. ఫ్రెండ్స్, ఏం లేదు, ఈ వీడియోస్పై మీ అభిప్రాయాలను అయితే జస్ట్ కామెంట్స్ రూపంలో చెప్పండి. ఎందుకంటే మీరు ఇచ్చే ప్రతి లైక్, ప్రతి కామెంట్ నాకు చాలా యూస్ అవుతుంది. ఎందుకంటే మీరు వీడియోస్ చూసిన తర్వాత మీరు కామెంట్స్ చేయడం, మీరు లైక్ చేయడం వల్ల అది మరికొంతమందికి రికమెండ్ అవుతాయి అన్నమాట వీడియోస్. సో వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోస్ని లైక్ చేయడం, అలాగే ఈ వీడియోపై మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను నెక్స్ట్ టైం మరిన్ని ఇలాగే ట్రైబల్ ఏరియాస్లో కానీ అర్బన్ ఏరియాస్లో కానీ దొరికేటటువంటి పండేటటువంటి న్యాచురల్గా పండేటటువంటి ప్రతి ఒక్కదాన్ని, అలాగే నా చుట్టుపక్కల నేను వెళ్ళిన ప్రతి టూరిస్ట్ ప్లేస్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు ఈ పసుపు విషయానికి వచ్చేటప్పటికి ఈ పసుపు అయితే కనుక 0 కెమికల్ అనమాట. చూడండి, నా చేయి చూసారా, ఎల్లో కలర్ వచ్చింది ఫింగర్స్. ఇదైతే అప్పుడే దీనికి వీళ్ళు ఏ మాత్రం పెస్టిసైడ్స్ కానీ ఏమీ వాడరు అనమాట. మీరు చూసారు, మీ ముందే తవ్వాము, మీ ముందే బయటికి తీసిన ఈ పసుపు దుంపలను అయితే ప్రస్తుతం నేను కడుగుతున్నాను. వీళ్ళ కెమికల్ అనేది అసలు వాడరు అనమాట. ఆల్రెడీ వీళ్ళు ఈ సాగు చేసి 3-4 ఇయర్స్ అవుతుందంట. వదిలేసిన తర్వాత భూమిలో ఉన్న పిలకలు, ఏదైతే పసుపు తాలూకా పిలకలు ఉంటాయో ఆ పిలకల నుంచి వచ్చేటటువంటి కొత్త మొలకల ద్వారా వచ్చిన పసుపు ఇది. అంటే ఆల్మోస్ట్ దీని మదర్ బ్రీడ్ పెట్టి భూమిలో పెట్టి ఇప్పటికొక 4 ఇయర్స్ అయితే అయిపోతుంది. అంత ఓల్డ్ స్టమ్స్ నుంచి వచ్చినటువంటి పసుపు అనమాట ఇది. ఇప్పుడు దాకా నేను కడిగిన పసుపు కొమ్మలు ఇవి, కడగాల్సినవి ఇవి. ఇంకాను వీడియోని అయితే ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చేటటువంటి ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో రావడం జరుగుతుంది.